ఇప్పుడు నీ పొగరు పోయిందా? ఏదేదో అన్నావు కదా, ఆ అమ్మవారే నిన్ను లాక్కొచ్చేలా చేశారు. నీకు సెంటిమెంట్లు లేవు, ఈ పూజలన్నీ వేస్ట్ అన్నట్టు కూసావు. ఇప్పుడేమైంది? దైవం కనిపించిందా? దేవుడా అని పరిగెత్తుకుంటూ వచ్చావా? ఇప్పటికైనా చెంపలేసుకుని క్షమించు అని అడుగు. క్షమించమ్మా, ఏదో తెలియక చేశాను, ఇప్పుడు తెలిసొచ్చింది. అహంకారంతో విర్రవేయకూడదని, దైవం దగ్గర నీ బుద్ధులు చూపించకూడదని ఇప్పుడు అర్థమైందా? పూజలు జరుగుతున్నప్పుడు అడ్డుపడకూడదని తెలిసిందిగా. అమ్మా, మొత్తానికి మీరు అమ్మవారి మీద పెట్టుకున్న నమ్మకమే నిలబడిందమ్మా. మీరు 5 బాలలక్ష్మిలతో ఈరోజు పూజ చేయాలని నిర్ణయించుకున్నారు. వారే తమ పూజలు జరిపించుకున్నారు. పూజ సంపూర్ణమైపోయింది. మీకంతా మంచే జరుగుతుంది. ఇక నేను వస్తానమ్మా. అలాగే. మంచిదమ్మా, వస్తాను బుజ్జమ్మ గారు. మేమింకేమైనా చెప్పాలా? చాలు, చెప్పారుగా, చాలు. వస్తామమ్మా. సరే, వెళ్ళొస్తామమ్మా. ఇవాళ నెత్తికెక్కిన ఆ కళ్ళు దిగాలనుంది. అమ్మవారే దించారు. అవునండి, వదిన ద్వారా స్వీటీని వచ్చేలా చేశారు. ఏ రకంగా అయినా బుద్ధొస్తే బాగుంటుంది. సరే, దిగ్విజయంగా అమ్మవారి వరలక్ష్మి వ్రతం పూర్తయింది. మంచి జరుగుతుందని పంతులు గారు కూడా ఆశీర్వదించారు. ఆ తల్లి దీవెనలు అందినట్టే మనకంతా మంచి జరుగుతుంది. సుస్మిత, 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 ఓ ఇక్కడున్నావా? లేగు, ఒకసారి లేగు. ఏమైంది సుబ్బు? ముందు లడ్డు తిని చెప్తా. ఏమైంది స్వీట్ తినిపిస్తున్నావు? స్వీట్ న్యూస్ అని నాకు బ్యాంక్ మేనేజర్గా జాబ్ వచ్చింది సుస్మిత. అవునా సుబ్బు? ఇదిగో జాయినింగ్ లెటర్, రేపే జాయినింగ్. వావ్, సివిల్స్ రాసినట్టే దీనికి కూడా ప్రిపేర్ అయ్యావు, జాబ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది సుబ్బు. అమ్మ కూడా ఉండాల్సిందే, తెలిస్తే చాలా సంతోషించేది. ఊరెళ్ళింది. ఫోన్ చేయకపోయావా? స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే, అక్కకి చెప్తాను. నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంతగానో హెల్ప్ చేసింది. దీనికి కూడా ఎంకరేజ్ చేసింది. చెప్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హాయ్ సుబ్బు. హాయ్ అక్క. నీ గురించే అనుకుంటున్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేశాం. అమ్మవారిని నీకోసం కూడా వేడుకున్నాను. అవునా అక్క? మరి చెప్పవే. అమ్మవారు కరుణించారు, అది చెప్పడానికి చేశా. ఏంట్రా? బ్యాంక్ మేనేజర్గా జాబ్ వచ్చిందక్క. కంగ్రాట్స్ రా, చాలా చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి బ్యాంక్ మేనేజర్ జాబ్ సాధించావు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. నువ్వు గ్రేట్ రా. నీ తమ్ముడిని కదక్క? అవును.
బావకు కూడా ఈ విషయం చెప్పక్క. చెప్తారా? మీ బావకే కాదు, నా తమ్ముడు బ్యాంక్ మేనేజర్ అన్న విషయం గొప్పగా అందరికీ చెప్తా. సుష్మిత ఏమంటుంది? నీలాగే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుందక్క. మరి ఉండదా? పిన్నికి నాన్నకి తెలుసా? అమ్మమ్మ ఊరు వెళ్ళింది. ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. నాన్న యాజ్ యూజువల్గా క్యాంప్కి వెళ్ళారు. ఫోన్ చేసి చెప్తాను లెక్క. సరేరా. అవును, ఎప్పుడు జాయినింగ్? రేపక్క. నీకు ఫోన్ చేస్తాను. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. బాయ్. మీ వ్రతశక్తి మా తమ్ముడికిచ్చారు. థ్యాంక్స్ అమ్మా. వీడు బుజ్జమ్మ వదిలింటికి ఎందుకు వెళ్తున్నాడు? ఆ బ్యాగ్లో ఏముందబ్బా? ఫాలో అయ్యొచ్చాగా, తెలుసుకుంటా. వామ్మో, వీడు ఇలా వెళ్ళాడుగా, నేను వెనక నుంచి వెళ్తా. అత్తయ్య గారు, అరవింద్. రండి అల్లుడు గారు, కూర్చోండి. పర్లేదు అత్తయ్య గారు. అక్షర అరవింద్ లేరా? గుడికెళ్ళారు అల్లుడు గారు. ఓ, పురందరి కూడా వచ్చిందా? లేదత్తయ్య గారు, నేను ఒక్కడనే వచ్చాను. పురందర్ని శ్రావణి నుంచి విడిపించాలి. ఆ డబ్బు కడతావన్నా పురందరి ఒప్పుకోవట్లేదే, ఏం చేయాలి? తనకి మీరిచ్చిన 7 వారాల నగలు ఉన్నాయి కదా అత్తయ్య గారు, అవి తాకట్టు పెట్టి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మంచిదే. దానికైనా పురందరి ఒప్పుకుంటుందా? ఈ విషయం పురందరికి చెప్పకుండా నేనే అరేంజ్ చేశానని చెప్తాను అత్తయ్య గారు. ఇది బాగుంది అల్లుడు గారు. సేటు గారిని ఇప్పుడే పిలుస్తాను, ఉండండి. వామ్మో, దీనికా వీడొచ్చింది? నా కొంప మునిగేలా ఉంది. త్వరగా రండి. వస్తున్నారు అల్లుడు గారు, కూర్చోండి. నేను పారిపోతా. వామ్మో, తెలిసిపోతుందిగా, ఇప్పుడెలా? నమస్తే నమస్తే సేట్జీ. రండి, కూర్చోండి. పది లక్షలు కావాలన్నారు కదా బుజ్జమ్మ గారు, తీసుకొచ్చాను బుజ్జమ్మ గారు. ఇదిగోండి 7 వారాల నగలు. ఎక్కువ రోజులు ఉంచలేండి, కొన్ని రోజుల్లోనే విడిపిస్తాము. ఏంటి సేట్జీ అంత తీక్షణంగా పరిశీలిస్తున్నారు? మేలిమి బంగారం అండి. అలా కనపడకే చూస్తున్నాను బుజ్జమ్మ గారు. లేదండి, ఒరిజినల్ బంగారమే. అనుమానం అయితే వస్తుంది, టెస్ట్ చేస్తాను. అయ్యో, ఇవి గిల్టు నగలు బుజ్జమ్మ గారు. తెలిసిపోయింది. నా బండారం బయటపడిపోతుంది. దేవుడు, నేను చచ్చిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? వీటికి 10 లక్షలు కాదు బుజ్జమ్మ గారు, 10 రూపాయలు కూడా రావు.
నేను చేయించిన నగల్లానే ఉన్నాయి. ఏంటి అల్లుడు గారు ఇది? నాకు అదే అర్థం కావడం లేదు అత్తయ్య గారు. అమ్మ దగ్గరే కదా ఉన్నాయి, తన బీరువాలోంచే తెచ్చాను. అయితే ఇది బేబమ్మ పనే. మీ ఒరిజినల్వి తీసేసి ఈ డూప్లికేట్వి చేయించి పెట్టారు. తప్పుజీ, తెలుసండి. వస్తాంజీ, రామ్ రామ్. బేబమ్మ ఇంత పని చేస్తుందా? ఎక్కడుంది అల్లుడు గారు? ఇంట్లోనే అత్తయ్య గారు. చా, ఈ విధంగా కూడా పురందని విడిపించకుండా అడ్డుకుంటుందని నేను అనుకోలేదు. వదులుతానా? ఈ రోజు నా చేతిలో అయిపోయింది. మీ అమ్మ ఈ బెజవాడ బుజ్జమ్మను చూస్తుంది. పదండి. వామ్మో, కొద్ది రోజులు ఈ ఊర్లో కనపడకూడదు. అబ్బా, అమ్మా. వదినా, ఇక్కడే ఉన్నావా? నన్ను ఫాలో చేసి వచ్చి అంతా చూస్తున్నావన్నమాట. లేదు రాఘవేంద్ర, ఇప్పుడే వచ్చా. వచ్చిన దానివి ఇంట్లోకి రాకుండా ఇక్కడెందుకు నక్కావు మరి? అది అది నీ సోది నాకొద్దు. నీ నక్క వినయాలు, నా అంగనాచి నాటకాలు నా దగ్గరొద్దు. నా కూతురి 7 వారాల నగలు ఎక్కడున్నాయి? ఏం చేసావు చెప్పు. అమ్మో వదినా, నిజంగా నాకే పాపం తెలియదు వదినా. ఆ నగలని బీర్వాలోనే ఉన్నాయి. ఇంకా నా సహనాన్ని పరీక్షించావు అంటే తల పగల కొట్టి చంపేస్తాను. నిజం చెప్పు. అమ్మో వదినకి ఆవేశం వచ్చేసింది. చంపినా చంపుద్ది. గుడ్లు గుబల చూస్తావే? నా కూతుర్ని అక్కడ తాకట్టు పెట్టావు. 7 వారాల నగలు ఎక్కడ తాకట్టు పెట్టావు? చెప్తావా? తల పగల కొట్టాను. చెప్తా వదినా, చెప్తాను వదినా. అంత పని మాత్రం చేయకొదరా. చెప్పు. చెప్తా. రాయి కింద పడే వదినా, కింద పడే. అమ్మయ్యా. ఏంటి మళ్ళీ తీనా? వద్దురా, వద్దు చెప్తాను. నా కూతురు దగ్గరే ఉన్నాయి వదినా. రేపు పూజ అంట, పెట్టుకొని ఇచ్చేస్తానంటే ఇచ్చా. ఇచ్చేసేటట్టయితే గిల్ట్ ఎందుకు చేయించావమ్మా? అది అది ఓ అడుగుతుంది కదా, చేయించలేను కదా అని. నువ్వు చేయించలేవు కదా అని ఇలాంటి మోసాలు చేస్తావా? నువ్వు బిజినెస్ కూడా చేసి డబ్బులు పోగట్లేదు. నీ కూతురికి సగం ఇచ్చుంటావు, నీ విలాసాలకు సగం తగలబెట్టుంటావు. అది కాదు వదినా. మాట్లాడుకో. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. అక్కడ నా కూతురు కష్టాలు పడుతోంది. గంట టైం ఇస్తున్నాను. నీ కూతురు దగ్గరికి వెళ్ళి మా 7 వారాల నగల్ని తీసుకురాలేదో ఇక్కడే చంపి ఈ ఇంట్లోనే పాతి పెడతాను. అమ్మో, నా సంగతి తెలుసుగా. అన్నానంటే చేస్తాను. లేదొదినా, అంత పని నేను పెట్టను. ఇంకొన్ని రోజులు బ్రతకాలనుకుంటున్నాను. నీకు బతుకు మీద ఆశ ఉంటే వెళ్ళి నగలు తీసుకునిరా. తీసుకొస్తాను వదినా, తీసుకొస్తా. ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చిస్తాను. గంటే టైము. వచ్చేస్తా వదినా. ఈ డ్రాయింగ్ ఆర్టిస్ట్ రమణ ఫోన్ 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అతని ఇల్లు తెలుసా అక్షర? ఎస్ఐ గారికి చెప్పానండి. అతని ఇంటికి వెళ్లి కూడా చూశారంట. తాళం వేసుంది అన్నారు. పక్కింటి వాళ్ళని అడిగినా కూడా తెలీదు అని చెప్పారంట. ఎక్కడికి వెళ్ళుంటాడో అదే నాకు అర్థం కావట్లేదండి. మీ తాతగారిని ఆ సింహాచలమే చంపుంటాడన్న మన అనుమానాన్ని కన్ఫర్మ్ చేసుకుందామంటే ఇలా అవుతుంది. ఇంకో డ్రాయింగ్ ఆర్టిస్ట్ కి చెప్దామన్నా ఆ ఫోటో రమణ దగ్గరే ఉంది. టెన్షన్ పడక అక్షర, ఏదైనా ఊరు వెళ్ళుంటాడు. అక్కడ సిగ్నల్స్ లేవేమో, వస్తాడులే. ఒకటిలా డిలే అవుతుంది, ఇంకోటి వదిన. పాపం అక్కడ కష్టపడుతుంది. అది వదిన్ని బాధ పెడుతుంది. ఏ విధంగా వదిన్ని విడిపించాలి? మనం ఏం చేస్తాం అక్షర? మనం డబ్బులు ఇస్తామంటే కూడా వద్దంటుంది. ఇచ్చే ఏ ప్రయత్నం చేసినా ఆపేస్తుంది. మన దగ్గర తీసుకోకూడదు అనుకుంటుంటే మనం ఏం చేస్తాం? ఇంకా ఏం చేయగలం చెప్పు? చూద్దాం అక్షర,
ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుందని నువ్వే చెప్తావు కదా. అది కనిపించే వరకు మన బాధని దిగమింగుకుందాం. చూద్దాం, దైవం ఏదన్నా దారి చూపిస్తుందేమో. వామ్మో! అయ్యో భగవంతుడా! ఓరి నాయనో, ఇదెక్కడ కష్టంరా బాబు. ఇప్పుడు నగలేసుకుని ఇదెక్కడ చచ్చిందో ఏంటో. గంటలో తేకపోతే నేను చేస్తానే. ఒక పని చేస్తా, ఫోన్ చేస్తా. అమ్మా, హుసే రాజీ, ఎక్కడ చచ్చావే? నా సంగతి సరే, నువ్వెంటమ్మా ఆయాసపడుతున్నావు? ఇంట్లో జాగింగ్ చేస్తున్నావా? నీ బొందా నా శారదం. జాగింగ్ కాదే, శ్మశానానికి పోయేలా ఉన్నా. ఎక్కడున్నావో చెప్పవే. పరిగెత్తలేక సస్తున్నానే తల్లి. అదేంటమ్మా, కారు ఏమైంది? అది తీసుకొచ్చి ఎక్కొచ్చేంత పరిస్థితి లేదే. వివరాలు అడగకుండా ముందు ఎక్కడ తగలడ్డావో చెప్పవే. 7 వారాల నగలేసుకుని సుబ్బారావు గారు అమ్మాయి ఓణీల ఫంక్షన్ కి వెళ్తున్నా. అవునా? అయితే అక్కడే ఉండవే తల్లు, అక్కడే ఆగిపో. ఏమైందే? ఆయాసంతో మాటలు రావట్లేదే. వామో, ఉండవే. వస్తే అక్కడే ఉండవే, వస్తారా? నాయనో, ఇంటి దగ్గరే ఉంటాను. అమ్మయ్యా, ఇది ఇంటి దగ్గరే ఉందంట. బాబోయ్, బుజ్జమ్మ పెట్టిన టైం అయిపోతుంది. ఈలోపు వెళ్ళకపోతే చంపి పాతేస్తుంది. ఏమైందే? పురందరి అందులో ఇరుక్కుందని చెప్పావుగా. ఇప్పుడు అదే పురందరిని విడిపించడానికి మీ సోదరుడు చేసిన ప్రయత్నంలో నేను ఇరుక్కున్నానే. బుజ్జమ్మక 7 వారాల నగలు గిల్టువని, బంగారం నీకిచ్చారని తెలిసిపోయిందే. అవునా? గంటలో నగలతో రాకపోతే నన్ను చంపేస్తానందే. ఇచ్చే తీసిచ్చే తల్లి, తీసిచ్చే. నేను ఫంక్షన్ కి వెళ్ళాలమ్మా. ఊసే, తీసుకెళ్ళకపోతే మీ అమ్మ పాడెక్కుద్దే. సెల్ఫీలు కూడా తీసి పంపించానమ్మా. ఫంక్షన్ లో నా ఫ్రెండ్స్ చూశారు. తీసి ఇంట్లో పెట్టొచ్చానని చెప్పేసావే. చీప్గా అనుకుంటారే. అయ్యో, నీకు నా చావు కన్నా వాళ్ళు చీప్ గా చూడటం ముఖ్యమైందే. ఎంత చేశానే నీకు, ఎంత తెచ్చిచ్చానే నీకు, అయినా నన్ను చంపేస్తావా? నేనా? ఇదిగో, నువ్వు ఇప్పుడు ఈ నగలివ్వకపోతే బుజ్జమ్మ చేతిలో నేను చచ్చేది. నీ వల్లే కదే. ప్లీజ్ తీయవే, తీసివే, నీకు దండం పెడతా. తీసివే, తీయే. త్వరగా తీ. గంటనే నాకు టైం ఇచ్చింది. ఆ చెవులు తీవే, చెవులు తీ. మెల్లిగా తీస్తావంటే ఫాస్ట్ గా తీ. ఈ చెవులు. అమ్మో, టైం అయిపోతుంది. త్వరగా తీవే తల్లి. ఫంక్షన్ కి ఎలా వెళ్ళనమ్మా? నా శవం మీదకి దండేయటానికి రావట్లేదు, సంతోషించు. అమ్మో, టైం అయిపోతుంది. 1 గంట ఇచ్చిందే, నేను వెళ్ళిపోవాలి. ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది. అమ్మో, అయ్యో, ఈ బుజ్జమ్మ గంట ఇచ్చింది, చంపేస్తుందేమో. త్వరగా వెళ్ళాలి. ఏమైందండి? అర్జెంటుగా రమ్మన్నారు. మీ అత్తగారు చేసిన మరో గొప్ప ఘనకార్యాన్ని నీ కళ్ళారా నువ్వే చూస్తావని. ఏం చేశారమ్మా? వదరా, ఇదిగో వదరా, తెచ్చిస్తాను. వదరా, నీ 7 వారాల నగలు తెచ్చిస్తాను. చూడు. అమ్మా, అర్థం కాలేదా పురందరి? నేను నీకిచ్చిన నగలకి గిల్టివి చేయించి మీ ఇంట్లో బీరువాలో పెట్టి అసలు నగల్ని వాళ్ళ కూతురికి ఇచ్చింది. ఏమైంది అత్తయ్య గారు మీకు? వాటిని ఎంత పదిలంగా చూసుకుంటానో మీకు తెలుసు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? అది ఏం చెప్తుంది? నీకని ఉన్నది కూడా అంతా కూతురికే దోచిపెడుతుంది. వాళ్ళేవైనా సవ్యమైన వాళ్ళ అంటే అది కాదు. తల్లిలానే
జల్సాల జీవితాలు గడుపుతారు. అది ఒక తల్లి అయ్యుండి చే ఈ బేబాముకు బుద్ధి రాదు. ఏంటే చూస్తున్నావు? నిజాలు కావా? నీ వల్ల నా కూతురు కష్టాలు పడట్లేదా? ఇంకా చెయ్యనుగా వదినా. అసలు నేను నమ్మేదెవరమ్మా? చా, ఏమైనా అండానికి కూడా కన్న తల్లివైపోయావు. ఇంకా ఈవిడితో మాట్లాడే అల్లుడు గారు. నగలు తెచ్చిందిగా, సేటు గారిని రమ్మంటాను. దేనికమ్మా? శ్రావణికి 10 లక్షలు ఇవ్వాలి కదా పురందరి. తాకట్టు పెట్టి వాళ్ళకి ఇవ్వడానికే తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే అవి గిల్టివని తెలిసి వీళ్ళు చేసిన నిర్వాకం బయటపడింది. ఇప్పుడు ఒరిజినల్ నగలు వచ్చాయి కదా, తాకట్టు పెట్టి శ్రావణికి ఇచ్చేద్దాం.